ఒక గాడిదను సంతలో అమ్మేందుకు భార్యాభర్తలు పట్టణానికి ప్రయాణమయ్యారు. వారు గాడిద పక్కన నడుస్తున్నప్పుడు చుట్టూ ఉన్న జనాలు వారిని చూస్తూ తెలివి తక్కువ దద్దమ్మల్లా ఉన్నారు, చక్కగా గాడిద మీదకి వెళ్లకుండా నడుస్తూ వెళ్తున్నారు అనన్నారు. అప్పుడు భర్తకి కోపం వచ్చి గాడిద మీదెక్కాడు. అలా అతడు గాడిద మీద ఆమె పక్కనే నడుస్తూ వెళ్తూ కాస్త ముందుకు వెళ్లగా మళ్లీ కొందరు ఆమెను చూస్తూ పాపం అమాయకుడాలనుకుంటా భర్త పైనెక్కాడు, ఆమె మాత్రం కష్టపడి నడుస్తుంది అనన్నారు. వెంటనే భర్త కిందకి దిగి ఆమెని గాడిద మీదకి ఎక్కించి ప్రయాణం మొదలెట్టారు. ఇంకాస్త దూరం వెళ్ళాక భర్తను చూస్తూ నవ్వుతూ మగాడయుండి నడుస్తున్నాడు, ఇంట్లో మొత్తం ఆమెదే నడుస్తుందనుకుంటా అని నవ్వుకున్నారు. భర్త అవమానంగా భావించి అతడు కూడా గాడిద మీదెక్కాడు. ఇలా ఇద్దరూ ఎక్కి ఇంకాస్త దూరం దాని మీద వెళ్తున్నప్పుడు మళ్లీ చుట్టూ ఉన్న వాళ్లు వీళ్ళకేం పోయే కాలం, దున్నపోతుల్లా ఉన్నారు, పాపం గాడిద మీద ఎక్కిపోతున్నారు, నడిస్తే ఏమి పోతుంది పాపం ఆ గాడిద అని చుట్టూ మాట్లాడుకున్నారు. భర్తకు చివరికి ఒక విషయం అర్థమైంది. నువ్వు జీవితంలో ఏం చేసినా సొసైటీలో చుట్టూ గాడిదల్లా ఏదో ఒకటంటూనే ఉంటారు. సక్సెస్ అయితే ఎవరినో ముంచేసి వచ్చాడని, ఫెయిల్ అయితే ఏం చేతకాని వాడని. సొసైటీలో ఇలాంటి మాటలను పట్టించుకుంటూ పైకి కిందికి ఎక్కుతూ దిగుతూ ఉంటావా, లేకపోతే నీ దారి నువ్వే ఎంచుకుని నీ జీవితం నువ్వే జీవిస్తావా అనేది నీ చేతుల్లోనే ఉంది. Download ShareChat.